శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ సంకల్పంలో భాగంగా వారాహి నవరాత్రులలో మనం సంకల్పం చేసినటువంటి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య సహస్ర చండీ యాగం అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం 108 రోజుల పాటు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి. ఎటువంటి దుష్ట ప్రయోగాలు అయినప్పటికీ కూడా, ఎటువంటి నరఘోష అయినప్పటికీ, వాస్తు దోషాలు, నవగ్రహ దోషాలు, ఇతరత్ర ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా కలియుగంలో చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం, గణపతి అనుగ్రహం, హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఎటువంటి కష్టము రాదు, ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ చండీ యాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని మీకు తోచినటువంటి ఒక సహాయ సహకారములు అందించి పరదేవతా కృపకు పాత్రులు కాగలరు. ఇక యాగ కార్యక్రమంలో ఈరోజు మనం ఏరువాక పౌర్ణమి, ముఖ్యంగా రైతు సోదరులందరికీ, అన్నదాతలందరికీ కూడా ఆ పరదేవత కృప ఉండాలని, రైతు క్షేమంగా ఉంటేనే దేశం మొత్తం కూడా క్షేమంగా ఉంటుంది, భుక్తి లభిస్తుంది. అందువల్ల ఇలాంటి యజ్ఞయాగాది క్రతువులు మేము రోజు చేస్తూ ఉన్నట్లయితే దానివల్ల పుణ్య ఫలితం వస్తే రైతు సోదరులందరూ కూడా మనందరికీ కూడా అన్నాన్ని మనకి అందించి అంతర్యాగం లోపల మనకి కావలసినటువంటి ఒక జఠరాగ్నికి కావలసినటువంటి ఒక ఆహారాన్ని అందిస్తూ వాళ్ళు యాగంకి సహకరిస్తున్నారు. కాబట్టి రైతు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి, వారికి సకాలంలో పంటలు వారు అనుకున్నటువంటి ఒక విధి విధానాల ప్రకారంగా ఎవరెవరు రైతులు ఏ పంటలు పండిస్తున్నారో అవన్నీ కూడా చక్కగా పండి ఈ దేశానికి కావలసినటువంటి ఒక మరి రైతు ప్రధానమైనటువంటి ఒక వెన్నెముకగా మనమందరం కూడా వారందరి క్షేమాన్ని కోరి ఈ యాగంలో కూడా సంకల్పం చేస్తూ, ఇప్పుడు ఈ యాగంలో ముఖ్యంగా వారాహి అమ్మవారు రైతుల క్షేమమే దేశక్షేమం. రైతులు పండించేటువంటి ఒక పంటలన్నీ కూడా చక్కగా ఉండాలంటే వారాహి అమ్మవారి యొక్క వైభవం ఎంత అవసరం అంటే, ఆ అమ్మవారి యొక్క ఆయుధమే నాగలి. అసలు అమ్మవారి యొక్క వైభవం అందే అందిర నమః, రుందే రుందిర నమః, దృంబే దృంబిన నమః, మోహే మోహి నమః, స్తంభే స్తంభి నమః మంత్రాలు వస్తూ ఉంటాయి అన్నమాట. చక్కగా వస్తుంది. అసలు ఆ మంత్రం వింటూ ఉంటేనే అదొక మానసికమైనటువంటి ఒక ధైర్యం, స్థైర్యం. కాబట్టి రాజశ్యామల అమ్మవారు రాజభోగాన్ని ఇస్తే, వారాహి అమ్మవారు మనకు కావలసినటువంటి ఒక ఆహారం దగ్గర నుంచి మొదలుకొని ఆ రాజభోగాలను ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండడానికి, ఎటువంటి ప్రకృతి వైపరీత్యములు మన దగ్గరికి రాకుండా, ఎటువంటి శత్రుబాధలు మన దగ్గరికి రాకుండా మనల్ని ఎప్పుడూ చక్కగా కాపాడుతూ ఉంటుంది ఆ వారాహి అమ్మ. ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క మండల దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి సమయంలో ఈ నవరాత్రులలో మనం వారాహి నవరాత్రులలో సహస్ర చండీ యాగం సంకల్పం చేశాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారములు అందించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, అదే మాదిరిగా 21,116 రూపాయలు చెల్లించినటువంటి ఒక భక్తులు ఎవరైతే ఉన్నారో వారి పేరుతో మరలా ఇంతకుముందు చెల్లించినటువంటి వాళ్ళు అడుగుతున్నారు మరలా చెల్లించాలా అని. అవసరం లేదు. 5 సంవత్సరముల వరకు మనం ఎటువంటి యాగాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క మీరు పంపించినటువంటి 21,116 రూపాయలు 5 సంవత్సరాల పాటు ఇది వర్తిస్తుంది. యాగాలు, పూజలు, వ్రతాలు ఏది జరిగినప్పటికీ కూడా శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ద్వారా నా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు యాగాలకు సహకరించటం, అలాంటి ఆలోచన రావటం, నేను చేస్తున్న కార్యక్రమాన్ని చూసి మనస్సు చెలించి ఇలా ధార్మికంగా చేసేవాళ్ళు ఎవరున్నారండి అని చెప్పేసి 5 సంవత్సరాల పాటు మీరు ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేశారండి. మీరేం చేసినా చేయకపోయినా ఈ 21,116 రూపాయలు మీకు ఇచ్చినందుకు ఒక్కరోజు హోమం చేసినా కూడా మాకు తృప్తేనండి అని చెప్తూ వాళ్ళు మేము రావాల్సిన అవసరం లేదు గురువుగారు, మీకెందుకు, మీరు ఈ కార్యక్రమానికి దేనికన్నా ఉపయోగించండి పంపించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పరదేవత కృప ఉండాలని ఆశిస్తున్నాను. ఎవరు ఈ డబ్బులు చెల్లించడానికి అవకాశం లేదో వారి పేరుతో కూడా ఉచితంగా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. దానికి మీరు ప్రతి పౌర్ణమి, అమావాస్యకి యాగశాలకు వచ్చి చక్కగా యాగంలో పాల్గొని ఉచితంగా తీర్థప్రసాదములు తీసుకొని వెళ్ళవచ్చు. ఇక యాగముల యొక్క మహత్యము,
అమ్మవారి యొక్క మహత్యం గురించి చెప్పుకునేటువంటి ఒక క్రమంలో ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాజశ్యామల అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి ఒక దివ్య శక్తి స్వరూపిణి. ఆ పరదేవత ఎన్ని సంవత్సరాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, నా జీవితం మొత్తం కూడా యాగశాలకే పరిమితమై సహస్ర యాగములు మరి చేస్తే భగవంతుడు కలియుగంలో పిలిస్తే పలుకుతాడా అంటే అవును, ఖచ్చితంగా పలుకుతాడు, ప్రత్యక్షమవుతాడు భగవంతుడు, అందులో సందేహం లేదు. నేను అమ్మవారి కోసం పదే పదే ఎన్నో యాగాలు చేయగా 16 అడుగుల స్వరూపంతో ఆ రాజశ్యామల అమ్మవారు మాణిక్య వీణాముపలాలయంతిమని ఆ రోజుల్లో మహాకవి కాళిదాసికి కనిపించినట్లుగానే ఇక్కడ యాగశాలలో సహస్రాధికముగా యాగాలు చేస్తే అమ్మవారు 16 అడుగుల సుందర స్వరూపంతో విరాజిల్లుతున్నటువంటి ఒక అమ్మని దర్శించేటందుకు ఈ కళ్ళు ఇచ్చినందుకు, అమ్మను పూజ చేసేటువంటి ఒక ఆ బుద్ధిని నాకు ఇచ్చినందుకు, ఆ యొక్క మరి ఆ భాగ్యం గురించి ఏమని చెప్పను. భగవంతుడు ప్రత్యక్షమైతే ఏమని కోరాలనిపిస్తుందంటే ఎప్పటికీ నీ సేవ చేయటానికి మనసు ఉండేలా బుద్ధిని కరుణించమని ఆ పరదేవతను కోరుకున్నందుకు ఆవిడ ప్రత్యక్షమై ఆ రూపంలో వరాల జల్లు కురిపిస్తూ ఉంది. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు నిజంగా ధన్యులు. మీరు ₹1 ఖర్చు పెట్టక్కర్లా. మీరు అమ్మవారికి 21,116 రూపాయలు చెల్లించలేను, నేను ఈ కష్టంలో ఉన్నాను అని బాధపడక్కర్లా. మీకు ఎలాంటి కోరికున్నా సరే ఈ ఒక్క వీడియోలో కళ్ళు మూసుకొని రాజశ్యామల అని ఇప్పుడు ఆ అమ్మవారిని చూస్తూ, సత్తుపల్లిలో ఉన్నటువంటి ఒక రాజశ్యామల అమ్మ, నేను స్వర్ణాలయానికి నేను అనుకున్నది ఈ నిమిషం ఇప్పటికిప్పుడు అది జరిగితే చాలు, నేను వచ్చి నిన్ను దర్శించుకుంటానని చెప్పి దండం పెట్టండి. స్వర్ణాలయంలో ప్రతిష్ఠించే నిన్ను వచ్చి దర్శనం చేసుకుంటాను, నా కోరిక నెరవేరిన వెంటనే నాకు ఈ సమస్య ఉంది, నా కోరిక తీర్చమ్మా అని చెప్పి దండం పెట్టుకోండి. మీ కోరిక తీరాకే ఫస్ట్ యాగశాలకి రండి. అమ్మవారికి పసుపు కుంకుమ 2 పూలు ఇవ్వండి. మీ కోరిక తక్షణమే తీరుతుంది. ఆ విధంగా నేను ఎన్నో లక్షల మందికి ఫోన్లు, వాళ్ళు చాలా కష్టాల్లో ఉండి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏం బాధపడకండి, అమ్మవారు వచ్చి ఎన్నో రోజులు కాల, ఈ మధ్యనే కదండి అనుకుంటారు, పొరపాటు. అక్కడ యాగశాలలో ఎన్ని కార్యక్రమాలు చేశామో, చోరున వర్షం వాన ఆగకుండా పడుతున్న గొడుగు వేసుకుని మరి అహోరాత్రులు యాగాలు చేశారు. ఇవాళ ఎంతోమంది వాళ్ళు ఫోన్ చేస్తుంటే నా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి, వాళ్ళు ఇంతమందికి సహకారం అందిస్తున్నారని. మీకు కూడా ఏదైనా సమస్య ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని రాజశ్యామల పాహిమాం బగలాముఖి రక్షమాం, రాజశ్యామల పాహిమాం వారాహి రక్షమాం, ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని స్మరించండి. 3 దేవతలు, రాజశ్యామల, వారాహి, బగలాముఖి. ఇంకొక దేవత ఉందండి, ఆవిడే ప్రత్యంగరాదేవి, మనందరినీ రక్షిస్తుంది. ఆవిడకి ఉప్పు కుంభం పోసినట్లయితే అమావాస్య రోజున అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్స్. అవి కూడా చేయటానికి వీలు లేనటువంటి వాళ్ళు మీరు ఈ నిమిషమే అమ్మవారిని దండం పెట్టుకోండి. అవన్నీ క్షేత్రానికి వచ్చాక తెలుసుకుందరు. కానీ అలా అని చెప్పి అక్కడ ఇప్పుడు బంగారపాలయం అక్కడేంలా, యాగశాలలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఆవిడే అద్భుతమైనటువంటి ఒక వరాలని మనకు అందిస్తుంది. కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా రాజశ్యామలాంబ, నా యొక్క కోరిక తీర్చు తల్లి, కోరిక ఎంత త్వరగా అంటే వెంటనే తీరాలమ్మా, నా కోరిక తీర్చు, నీ దర్శనానికి వస్తానని చెప్పి దండం పెట్టుకొని, కోరిక తీరాకే సుబ్రహ్మణ్య శాస్త్రి నువ్వు చెప్పింది నిజం, నా కోరిక తీరిందని చెప్పి అప్పుడు మీరు యాగశాలకు వచ్చి యాగాన్ని దర్శించి అమ్మ కృపకు పాత్రలు కండి. జయ జయ శంకర, హర హర శంకర. కోరికలు తీరటం అమ్మ చేతిలో పని. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. జయ జయ శంకర, హర హర శంకర. సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఉన్న యాగశాలలో అమ్మవారి దర్శనమిస్తూ ఉంది. ఖమ్మం జిల్లా, తెలంగాణ. మరిన్ని వివరములకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు వాట్సాప్ చేయండి. యాగంలో ఉంటే ఫోన్ మాట్లాడటం కుదరదు. యాగానికి మీకు తోచిన సహాయం ₹1 దగ్గర నుంచి ఎంత ఇచ్చినప్పటికీ కూడా సహాయ సహకారాలు అందించేవాళ్ళు మీ గోత్రాలు, పేర్లు, వివరాలన్నీ పంపించండి. అట్లనే ఎవరికైనా ఏదైనా చెప్పుకోలేని తీవ్రమైన కష్టం ఉంటే కూడా
మీరు బాధపడకండి. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, కోరిక తీరుస్తుంది. మీరందరూ అమ్మని దర్శనం చేసుకొని అమ్మ కృపకు పాత్రలు కాగలరు. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.